ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు ఒక్క నిమిషం, మీతో ఒక విషయం మాట్లాడాలి. అలా కూర్చోండి అల్లుడు గారు. సరే మావయ్య గారు. కూర్చోండి. ఏంటి మావయ్య గారు? అక్కడ మా అమ్మాయి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఏంటమ్మా? నిన్ను అక్కడ అల్లుడు గారు బాగానే చూసుకుంటున్నారు కదా? చెప్పండి అల్లుడు గారు, మా అమ్మాయి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా? అలాంటిదేం లేదు మావయ్య. చెప్పవే, నిన్న అల్లుడు గారు బాగానే చూసుకుంటున్నారు కదా? బాగానే చూసుకుంటున్నారమ్మా. మా అమ్మాయి మీ మీద అలగడం లేదు కదా? ఇది కొను అది కొను అని గొడవేం చేయట్లేదు కదా? లక్ష్మి అలాంటిది కాదు మావయ్య. తన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. తనకి ఎవరి వల్లైనా ఇబ్బంది ఉన్నా తనెవ్వరినీ తప్పు పట్టదు. అమెరికా సంబంధం అని చేస్తే అక్కడికి వెళ్ళాక అమ్మాయిల్ని పని పిల్లల్లా చూస్తున్నారంట. అల్లుడు గారు నీకలాంటి దుస్థితి ఏం కల్పించట్లేదు కదా? అయ్యో, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆయన చాలా మంచివారు. నాకే కాదు, ఆయన ఎవ్వరికీ చెడు చేయరు. మా అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే కాస్త మీరే సర్దుకోండి అల్లుడు గారు. కనక మహాలక్ష్మి ఎప్పుడు తప్పు చేయదు మావయ్య. నేనే తన విషయంలో ఎలాంటి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేను... ఎంత మాట అల్లుడు గారు, మీలాంటి అల్లుడు దొరకడమే మా అదృష్టం. మీరు పొరపాటును కూడా తప్పు చేయరు, నా కూతుర్ని కూడా ఇబ్బంది పెట్టరని నాకు తెలుసు. అవును, అల్లుడు గారికి వేరే అమ్మాయిలతో స్నేహం లాంటివేమీ లేవు కదా? ఈ రోజు మనిద్దరం ఒకచోట ఉండటమే నాకు పెద్ద పండుగ, తెలుసా బావా? సహాయం చేయడం కోసం వేరే వాళ్ళ సమస్యలు కూడా నెత్తిన వేసుకునే రకమమ్మా ఆయన. ఆయనకేమైనా ఇబ్బంది ఉంటే అది నా వల్లే ఉండాలి, కానీ ఆయన ఎప్పుడూ నాకు అన్యాయం చేయాలని అనుకోరు. ఇక నీ ప్రశ్నలు అయిపోయాయా? సర్లేవే, తల్లిని కదా, ఆ మాత్రం అనుమానాలు ఆరాలు తీయడాలు ఉంటాయి. ఈ మాత్రం దానికి కోపం తెచ్చుకుంటే ఎలా నువ్వు? సరే సరే, నువ్వు రాణి పార్వతి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి జున్ను పాలు తీసుకురండి. సరే. నా కూతుర్ని ఒక మంచి అయ్యి చేతిలో పెట్టగలను లేదో అని ఎంతో భయపడిపోయాను. మీ చేతుల్లో నా కూతుర్ని పెట్టి పంపించినందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను బాబు, గర్వపడుతున్నాను. నా కూతుర్ని ఈ చేతుల్లో పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టినంత ధైర్యంగా ఉన్నాను. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నాకదే చాలు బాబు, నాకదే చాలు. లక్ష్మి, రాణి కొంచెం ఓవర్గా చెప్పింది, కానీ బట్ నిజంగా ఈ చీరలో చాలా బాగున్నావు. థ్యాంక్స్ విహారీ గారు. విహారీ గారు, మా వాళ్ళు మిమ్మల్ని ఆచారాలు వ్యవహారాలు అంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా
గుళ్ళో కార్తీక దీపాల వంకతో మీ టైం వేస్ట్ చేస్తున్నారు కదా. మీకు ఇష్టం లేకపోతే మానేద్దాం. కనక మహాలక్ష్మి, అరే ఇక్కడికి వచ్చిందే మీ అమ్మా నాన్నని సంతోషపెట్టాలని. కనీసం వాళ్ళు అడిగే చిన్న చిన్న కోరికలు కూడా మనం తీర్చకపోతే ఎలా చెప్పు? అసలేముంది, ఈ ఒక్కరోజు ఇక్కడ గడిపేసి వాళ్ళు అడిగినట్టు కోనేట్లో దీపాలు వదిలేసి వెళ్ళిపోదాం, సరేనా? సరే విహారీ గారు. ఏంటలా చూస్తున్నారు? నాకు నిన్ను నీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కనక మహాలక్ష్మి. ఎందుకు విహారీ గారు? నీకు మీ వాళ్ళకి ఎదుటి వాళ్ళని ప్రేమించడం తప్ప వాళ్ళని బాధ పెట్టడం తెలీదు. నేను కూడా నా స్వార్థం కోసం, నా బిజినెస్ కోసం ఎవరో ఒకరిని ఎక్కడో ఒక చోట బాధ పెడుతూనే ఉంటాను, వాళ్ళని కష్టపెడుతూనే ఉంటాను. కానీ మీరు మీ శత్రువు కూడా అన్యాయం చేయకూడదు అనుకుంటారు. అంత మంచి మనసులు మీరు తెలుసా? అలాంటి మంచి మనిషివైన నీకు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల కీడు జరగడం నాకు ఇష్టం లేదు. నీ జీవితం ఎందుకు పనికిరాందిగా మిగిలిపోవడం నేను చూడాలనుకోవట్లేదు. నీకు ఒక మంచి జీవితం ఇవ్వాలి కనుక చూడు కనుక మహాలక్ష్మి. చూడండి విహారీ గారు, అందరి గురించి నాకు తెలీదు. నాకు మాత్రం ఒకసారి నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినా ఈ పెళ్లి అనే మజిలీ మరోసారి నా జీవితంలోకి రానివ్వను. తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో, లేక ఆ భగవంతుడి లీల వల్లే జరిగిందో నాకు తెలీదు. నా మెళ్ళో ఒక్కసారి తాళి పడిపోయింది. మీతో 7 అడుగులు వేయడం జరిగిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని మీ జీవితంలోకి రాలేను. అలా అని అది ఒక అర్థం లేని పెళ్లిలా నేను వదిలేయలేను. కనక మహాలక్ష్మి, నువ్వు అలా అనకు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించవా? ఆలోచించడానికి ఇంకేముంది విహారీ గారు? మా అమ్మ నాన్నల్ని చూస్తున్నారుగా. మీతో సంతోషంగా బతుకుతున్నానని వాళ్ళు సంబరపడిపోతున్నారు. ఆ సంబరాన్ని ఒక్కసారిగా మంటల పాలు చేయలేను. వాళ్ళ సంతోషాన్ని నిజాలు చెప్పి బొగ్గి పాలు చేయలేను. అందుకే ఈ నిజం ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది, కానీ వాళ్ళకు మాత్రం జీవితాంతం తెలియనివ్వను. కానీ కనక అల్లుడు గారు, మహాలక్ష్మి, అల్లుడు గారు, మీరు సిద్ధమైపోయినట్టే కదా? ఇక బయలుదేరదామా? సరే మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.